Hi students, I am back with a new video lecture here. So until now we have seen all the video lectures, 6 video lectures of breathing and exchange of gases. So in the chapter of breathing and exchange of gases, this is the last video lecture. I hope you are following all the video lectures very carefully and watching them very carefully, and you are understanding the concepts, and I suggest you to note down all the points and make notes of your own. So when you make the notes of your own, then only it will be possible for you to do quick revision at the time of examinations. So since last 2 lectures we are discussing few topics in the local Telugu language also. సో మనం తెలుగులో కూడా చాలా వరకు టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్కి తెలుగు కన్వీనియంట్గా ఉంటుందని ఇలా చేయడం జరుగుతుంది. సో అండ్ if you want any other topics to be made as a video lecture, so please put in the comment section that which topic you want as a video lecture. మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి, ఏ టాపిక్స్ కావాలి అనేది కూడా మీరు నాకు నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ వీడియో లెక్చర్స్ అనేది కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ సబ్స్క్రిప్షన్ అనేది మీ అందరు చేసుకుంటే వెనెవర్ అది బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే, సో వెనెవర్ నేను ఎప్పుడైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దీస్ వీడియోస్ ఆర్ మేడ్ ఫర్ యూ టు మేక్ యువర్ ప్రిపరేషన్ ఈజియర్. So as all the students are spending their time at their home due to the lockdown, so due to the spread of this pandemic COVID-19, so we are all spending our time at our home. But due to the technology development, so we can wherever we are, we can equip ourselves with knowledge. So knowledge is the only thing which can be spread in a very easier form. But to get the knowledge, the main thing you have to develop is interest. So if you have interest, then definitely you can gain the knowledge, and there are many sources to gain the knowledge in a proper way. So we'll enter into the topic. Before that, a beautiful quote for you. Everyone has 24 hours. Some dreamers they consume in dreaming, and some dreamers they consume in working. సో ఇక్కడ ఈ కొటేషన్లో చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దట్ ఈజ్ ఎవ్రీ వన్ హ్యాస్ 24 hours. ఎదర్ the top ranker of NEET is also having 24 hours. He is not getting any extra 5 hours or 6 hours. Nothing like that. ఎవరికి 24 hours కంటే ఎక్కువ టైం దొరకట్లేదు. అండ్ వీ హ్యావ్ డ్రీమ్స్. సమ్ డ్రీమర్స్ దే కన్జ్యూమ్ ఇన్ డ్రీమింగ్. సో చాలామంది కలలు కంటూ ఉంటారు, కానీ వాళ్ళు టైం మొత్తం కలలు కనడానికే స్పెండ్ చేస్తారు. అండ్ సమ్ డ్రీమర్స్ దే కన్జ్యూమ్ ఇన్ వర్కింగ్. బట్ కొంతమంది ఆ కళలు సాకారం చేయడానికి వర్క్ చేస్తారు. సో ద పీపుల్ హూ వర్క్ టు మేక్ దేర్ డ్రీమ్స్ ట్రూ, దే ఓన్లీ విల్ సక్సీడ్. జస్ట్ ద పీపుల్ హూ consume their time in dreaming, they cannot get anything. సో వాళ్ళకి ఏది దొరకదు. దెన్ we'll enter into our topic here. సో ద లాస్ట్ టాపిక్ ఈ వీడియోలో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ టాపిక్ చాప్టర్ నుంచి ఇది లాస్ట్ టాపిక్. సో డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో దెర్ ఆర్ మెనీ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్కి చాలా డిజార్డర్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎసెన్షియల్ టాపిక్ నవేడేస్. ఇది చాలా అవసరమైన టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే ఏదైతే వైరస్ ఉందో, కరోనా వైరస్,
అది కూడా లంగ్స్కి చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా వస్తాయి. కానీ ఈ కరోనా కంటే ముందు దెర్ ఆర్ డిజార్డర్స్, కామన్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఉన్నాయి. సో వీ నీడ్ టు స్టడీ దెమ్ అండ్ అవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది వీ హ్యావ్ టు డిస్కస్ హియర్. సో హియర్ దెర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డయాగ్రామ్ షోయింగ్ ది డిఫరెంట్ డిసీజెస్లో అసలు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించడం జరిగింది. సో క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, దాన్ని సిఓపిడి అని కూడా అంటాం. సో ఇట్ ఈస్ ఆఫ్ 2 types, క్రానిక్ బ్రాంకైటిస్ అండ్ ఎంఫసీమా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బ్రాంకైటిస్ అంటే బ్రాంక్యూల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి బ్రాంకైటిస్లో. ఎంఫసీమాలో ద ఆల్వియోలర్ వాల్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతాయి అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్వియోలై విల్ డిక్రీజ్. నెక్స్ట్ యూ కెన్ సీ లంగ్ క్యాన్సర్ ఈజ్ ఏ సీరియస్ డిసీజ్ అది. నెక్స్ట్ యూ కెన్ సీ ఆస్తమాలో కూడా you can see a fluid is filled in the bronchioles. సో అది బ్రీతింగ్కి డిఫికల్టీ కలిగిస్తుంది అండ్ పల్మనరీ ఫైబ్రోసిస్. సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ మెనీ అదర్ డిసీజెస్ ఆర్ దేర్, డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ విల్ డిస్కస్ హియర్. సో ఫస్ట్ వన్ హియర్, ఇక్కడ ఫస్ట్ వన్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ RDS. So it is a breathing disorder of premature newborns in which the alveoli do not remain open due to a lack of surfactant. So ఈ surfactant గురించి we have studied during our other classes. So surfactant, what is a surfactant? It is a fluid. Surfactant is a liquid which reduces the surface tension and is necessary to prevent the collapse of alveoli during exhalation. సో ఈ సర్ఫెక్టెంట్ అనేది ఆల్వియోలై కొలాప్స్ కాకుండా ఈ లిక్విడ్ అనేది ఆల్వియోలైని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యాజ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆల్వియోలై ఆర్ లైక్ ఏ బెలూన్. సో బెలూన్ నుంచి గాలి మొత్తం తీసేస్తే బెలూన్ దగ్గరికి అయిపోతుంది, అది అతుక్కుపోతే మళ్ళీ ఓపెన్ చేయడం కష్టమవుతుంది. సో దట్ ఈస్ వై దిస్ సర్ఫెక్టెంట్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ద సర్ఫేస్ టెన్షన్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రివెంట్ ద కొలాప్స్ ఆఫ్ ఆల్వియోలై డ్యూరింగ్ ఎగ్జాలేషన్. సో దిస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ RDS అనేది ప్రీమెచ్యూర్ న్యూబార్న్స్లో చూడొచ్చు. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ద అదర్ డిసీజ్. So carbon monoxide poisoning. You know what is a carbon monoxide? Carbon dioxide కాకుండా carbon monoxide. So this carbon monoxide, it is a colorless and odorless gas found in exhaust fumes from automobiles, gas furnaces and space heaters and in tobacco smoke. So you can see this. It binds to the heme group ఆఫ్ హెమోగ్లోబిన్ జస్ట్ యాజ్ O2. సో ఆక్సిజన్ ఎలా అయితే హెమోగ్లోబిన్తో బైండ్ అవుతుందో కార్బన్ మోనాక్సైడ్ అనేది కూడా ఆక్సిజన్తో బైండ్ అవుతుంది. కానీ ద బైండింగ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ టు హెమోగ్లోబిన్ ఈజ్ 200 to 250 times యాజ్ స్ట్రాంగ్ యాజ్ ద బైండింగ్ ఆఫ్ O2 కంటే 200 to 250 times ఫాస్ట్గా ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది హెమోగ్లోబిన్తో బైండ్ అవుతుంది. అఫినిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ యాజ్ స్మాల్ యాజ్ 0.1% PCO, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ 0.5 mmHg will combine with half the available hemoglobin molecules and reduce oxygen carrying capacity ఆఫ్ బ్లడ్ బై 50%. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది రీసెంట్గా ఈ కోల్ మైన్స్లో కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ కెన్ కాజ్ ద లిప్స్ అండ్ ఓరల్ మ్యూకోసా టు అపియర్ బ్రైట్
సో సిమ్టమ్స్ ఏంటంటే లిప్స్ అండ్ ఓరల్ మ్యూకస్ అనేవి చెర్రీ రెడ్ లాగా కనిపిస్తాయి. సో వితౌట్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ ఈజ్ ఫ్యాటల్. ఇట్ కెన్ కాజ్ డెత్. సో చావుకి దారితీస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ టు రెస్క్యూ ఏ విక్టిమ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ బై అడ్మినిస్ట్రింగ్ ప్యూర్ ఆక్సిజన్. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు ఎలా ట్రీట్ చేయాలంటే వాళ్ళకు ప్యూర్ ఆక్సిజన్ అనేది సప్లై చేస్తే అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ హెమోగ్లోబిన్తో సపరేట్ అయ్యి నెక్స్ట్ ఆక్సీ హెమోగ్లోబిన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ యువర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్. సో ఇది మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు స్లైడ్స్ చేయడం జరిగింది. హియర్ నెక్స్ట్ డిజార్డర్ ఈజ్ హైపాక్సియా. సో hypoxia, it is a deficiency of O2. Based on the cause, we can classify hypoxia into 4 types. సో hypoxia అనేది 4 typesలో క్లాసిఫై చేయొచ్చు. hypoxic hypoxia, anemic hypoxia, ischemic hypoxia, histotoxic hypoxia. So it is caused by a low partial pressure of oxygen in arterial blood. సో ఈ హైపాక్సియా అనేది ఎప్పుడు వస్తుందంటే లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఇన్ ఆర్టీరియల్ బ్లడ్. సో ఆర్టీరియల్ బ్లడ్లో ఆర్టరీస్లో ఉన్న బ్లడ్లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటే దెన్ ఈ హైపాక్సియా అనే కండిషన్ వస్తుంది. దట్ ఈస్ వెన్ యు ఆర్ అట్ హై ఆల్టిట్యూడ్స్ and when the airway obstruction is there and if the lungs are filled with fluid. So ilanti 3 conditions lo you can see hypoxia. So next, anemic hypoxia. So anemic, I know you know what is anemia. Anemia condition lo red blood cells అనేవి తగ్గిపోతాయి. then red blood cells తగ్గిపోతాయి then డెఫినెట్గా హెమోగ్లోబిన్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. సో వెరీ లిటిల్ ఫంక్షనింగ్ హెమోగ్లోబిన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ విచ్ రెడ్యూసెస్ O2 transport to tissues. Its causes are hemorrhage and anemia and failure of hemoglobin to carry its normal complement of O2. Next, carbon monoxide poisoning. So ఈ anemic hypoxiaకి these 3 are the causes. You can see here ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ ఏ నార్మల్ అమౌంట్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్. నార్మల్ అమౌంట్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్ కౌంట్ బ్లడ్లో నార్మల్లో ఉన్నప్పుడు సో ఆర్బిసిస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ప్లేట్లెట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. బట్ అనెమిక్ వాళ్ళకు ఎలా ఉంది చూడండి, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద అనెమిక్ కండిషన్. ఇస్చెమిక్ హైపాక్సియా. సో బ్లడ్ ఫ్లో టు ఏ టిష్యూ ఈజ్ రెడ్యూస్డ్. దట్ ఒక టిష్యూకి బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువైపోతే దాన్ని ఇస్చెమిక్ హైపాక్సియా అంటాం. సో too little O2 is delivered to it even though partial pressure of oxygen and oxyhemoglobin levels are normal. సో కొన్నిసార్లు టిష్యూస్కి చాలా తక్కువ బ్లడ్ సప్లై అయితే దాన్ని ఇస్చెమిక్ హైపాక్సియా అంటాం. సో నెక్స్ట్, బ్లడ్ డెలివర్స్ adequate O2 to tissues but tissues are unable to use it properly. సో కొన్నిసార్లు బ్లడ్లో తగినంత ఆక్సిజన్ ఉన్నా, ఆక్సిహెమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా tissues are unable to use it. సో అలాంటి కండిషన్ని we call it as a histotoxic hypoxia. Then action of some toxic agents like cyanide poisoning. సో ఈ cyanide poisoning అనేది జరిగినప్పుడు then tissues will not be able to take the oxygen into them. So next, what are the effects of smoking? We can see here. సో స్మోకింగ్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. we need to understand them clearly and we can suggest to our neighbors, our friends and brothers and fathers if they are in smoking. So nicotine
consists terminal bronchioles. నికోటిన్ ఏం చేస్తుందంటే కాన్స్ట్రిక్ట్స్ అంటే ఈ బ్రాంక్యూల్స్లో ఉన్న విడ్త్ని తగ్గిస్తుంది. విచ్ డిక్రీజెస్ బ్రాంక్యూల్స్లో ఉన్న స్పేస్. బ్రాంక్యూల్స్లో ఎక్కువ స్పేస్ ఉంటే మోర్ ఆక్సిజన్ కెన్ ట్రావెల్. నెక్స్ట్ ఓకే, సో ఈ నికోటిన్ ఏదైతే సిగరెట్లో ఉంటుందో ఆ నికోటిన్ అనేది ఇట్ కాన్స్ట్రిక్ట్స్ ద టెర్మినల్ బ్రాంక్యూల్స్ విచ్ డిక్రీజెస్ ఎయిర్ ఫ్లో ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్. కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది ఆ స్మోక్లో, సో ఇట్ బైండ్స్ విత్ హెమోగ్లోబిన్ అండ్ రెడ్యూసెస్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ. అండ్ ఇరిటెంట్స్ ఇన్ స్మోక్లో కొన్ని స్మాల్ పార్టికల్స్ ఉంటాయి, వాటిని ఇరిటెంట్స్ అంటాం. సో దే ఇంక్రీజ్ in smoke cause increased mucus secretion. అవి పీల్చుకుంటే it causes increased mucus secretion which impede airflow into out of the lungs. Okay, next, irritants in smoke also inhibit the movement of cilia and destroy cilia in the lining of the respiratory system. Next, smoking leads to destruction of elastic fibers in the lungs and is the prime cause of emphysema. సో ఎంఫసీమాకి దిస్ ఈజ్ ద ప్రైమ్ కాజ్. స్మోకింగ్ వల్ల ఎంఫసీమా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఎంఫసీమా ఉంటుంది, ఎంఫసీమా ఎఫెక్ట్ అవుతుంది, దే విల్ బి ఎఫెక్టెడ్ టు ఎంఫసీమా. సో ఆల్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్. నెక్స్ట్ హియర్ యూ కెన్ సీ COPD, క్రానిక్ పల్మనరీ డిజీజ్. Chronic pulmonary disease. So it is a type of respiratory disorder characterized by chronic and recurrent obstruction of airflow which increases airway resistance. So లంగ్స్లోకి ఎయిర్ వచ్చే దారిని రెసిస్టెన్స్లు ఉంటాయి, అంటే అబ్స్ట్రక్షన్స్ ఉంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ chronic pulmonary disease. So the principal types of COPDs are emphysema and chronic bronchitis. So what is happening in emphysema? It is a chronic disorder in which alveolar walls are damaged. Emphysema lo em jarugutundi, alveolar walls are damaged due to which respiratory surface is decreased. One of the major causes of this is cigarette smoking. So we have discussed in the previous slide also, smoking causes emphysema. You can see here in the diagram, you can see very clearly, ikkada diagram lo manam chaala clarity ga chudochu. These are the normal alveoli, their walls are intact. How you can see the each alveoli is separated with its wall, but in the COPD, so here you can see damaged air sacs, that is the walls of alveoli are damaged. Here walls are damaged. So due to this damage, then the surface area, respiratory surface is decreased and the breathing problem starts. Next, chronic bronchitis. So there is a chronic inflammation with an increase in size and number of mucus glands. So there is a chronic inflammation with an increase in size and number of mucus glands and goblet cells in the airway epithelium. So in the airway epithelium, if there is increase in size of and number of mucus glands and goblet cells in the airway, then it is called chronic bronchitis. So what are the symptoms? Excessive secretion of bronchial mucus, productive cough, sputum is raised. You know what is sputum? Sputum means whatever we take out the thick mucus when we wash or when we clean our tongue with larger sounds. With difficulty we drag that sputum out of our mouth during
washing our mouth. Shortness of breath and wheezing and cyanosis. All these are the symptoms of chronic bronchitis. సో ఈ క్రానిక్ బ్రాంకైటిస్ వల్ల ఈ లక్షణాలు ఉంటాయి. ఇట్ ఈస్ ఎ డిఫికల్టీ ఆస్తమా. సో నెక్స్ట్ డిజార్డర్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ ఆస్తమా. సో ఇట్ ఈస్ ఎ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ కాజింగ్ వీజింగ్, తుమ్ములు వస్తాయి, డ్యూ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్. సో బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ ఆస్తమా అంటాం దాన్ని. సో వాట్ ఆర్ ద థింగ్స్ happens in asthma? So in asthma, airway obstruction may be due to smooth muscle spasms in the walls of the smaller bronchi and bronchioles, and edema of the mucosa of airways. Edema means swelling and increased mucus secretion, damage to the epithelium of the airway. Next, the common triggers of asthma attack are allergens such as pollen, house dust, mites, molds, or a particular food, emotional upset, and sulfiting agents used in wine and beer and to keep greens fresh in salad bars. So breathing cold air and cigarette smoke may also cause asthma. So this is everything about asthma we have discussed here. Then next disorder of respiratory system is pneumonia. So it is a very familiar respiratory disorder, pneumonia. So what happens here we'll see. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. It is an acute infection or inflammation of the alveoli. ఆల్వియోలైకే ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఆల్వియోలై వాల్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, లేకపోతే ఇన్ఫ్లమేషన్ స్వెల్ అవుతాయి, then that is called pneumonia. It is caused by a bacterium Streptococcus pneumoniae. ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే అనే బ్యాక్టీరియా వల్ల ఈ న్యూమోనియా వస్తుంది. సో ఈ బ్యాక్టీరియా ఇట్ రిలీజెస్ సమ్ టాక్సిన్స్ దట్ డ్యామేజ్ ద ఆల్వియోలి అండ్ బ్రాంకియల్ మ్యూకస్ మెంబ్రెన్స్. Inflammation and edema cause the alveoli to fill with fluid. Inflammation and edema cause the alveoli to fill with fluid, interfering with ventilation and gas exchange. So those who are most susceptible to pneumonia are elderly, infants, and immunocompromised individuals, AIDS or cancer patients, and cigarette smokers. So what are the symptoms of pneumonia? You can see here: fever and chills, productive or dry cough. ఫీవర్ అండ్ చిల్స్ ఉంటాయి వాళ్ళకు, డ్రై కాఫ్ ఉంటుంది, చెస్ట్ పెయిన్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అండ్ స్పిటింగ్ బ్లడ్. దీస్ ఆర్ ద సిమ్టమ్స్. సో ఈ న్యూమోనియా ఉన్న వాళ్ళకు ఆల్ దీస్ సిమ్టమ్స్ కెన్ బి సీన్. సో యూ కెన్ సీ హియర్, ఈ డయాగ్రామ్లో మనం చూడొచ్చు. సో ఎక్సెస్ మ్యూకస్ రిలీజ్ అవుతుంది అండ్ బ్రాంకియల్ వాల్ అనేది ఇన్ఫ్లమేషన్ వల్ల వాల్ స్వెల్ అయ్యి దెన్ దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ ఎయిర్ టు ట్రావెల్ ఇన్ ఇట్. యూ కెన్ సీ దట్. Next disorder of respiratory system is tuberculosis. So it is caused by bacterium Mycobacterium tuberculosis. Once the bacteria are inside the lungs, they multiply and cause inflammation. So ఈ tuberculosis అనేది TB, it was a very common disease. Now also many people get affected with this TB, but there is a very good treatment available nowadays. So and March 24th is treated as a TB day, World TB Day. So what are the symptoms if somebody is affected with TB? What are the symptoms? Fatigue and weight loss, lethargy and anorexia. Lethargy means
he cannot do any work. తొందరగా అలసిపోతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ లెథార్జీ. fatigue and weight loss, low grade fever and night sweats, cough and dyspnea, chest pain and hemoptysis. So all these are the symptoms of tuberculosis. So I hope you are following this video. And there are respiratory disorders due to occupation. They are called occupational respiratory disorders. సో కొన్ని రెస్పిరేటరీ డిజార్డర్స్ అనేది మనము పని చేసే ప్లేస్లో వల్ల కూడా మనకు కొన్ని రెస్పిరేటరీ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దే ఆర్ కాల్డ్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్. వాటిని ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటారు. సచ్ యాజ్ the workers who are working in certain industries, especially those who involving grinding or stone breaking. So much dust is produced that the defense mechanism of the body cannot fully cope with the situation. So ఎంత డస్ట్ వస్తుందంటే ఎవ్రీ టైమ్ దే బ్రీత్ ద ఎయిర్ అలాంగ్ విత్ ద డస్ట్. సో దట్ మచ్ డస్ట్ కెనాట్ బి రిమూవ్డ్. అది ఎంత ఫిల్టరింగ్ అంత డస్ట్ని ఫిల్టరింగ్ జరగదు. సో లాంగ్ ఎక్స్పోజర్, అదే ఎయిర్కి లాంగ్ ఎక్స్పోజర్ కనుక జరిగితే, డస్ట్ ఉన్న ఎయిర్కి లాంగ్ ఎక్స్పోజర్ జరిగితే కెన్ గివ్ రైజ్ టు ఇన్ఫ్లమేషన్ లీడింగ్ టు ఫైబ్రోసిస్, proliferation of fibrous tissues, and thus causing serious lung damage. So workers in such industries should wear protective masks. So how to protect ourselves means to wear the protective masks. So there are certain occupational respiratory disorders. So వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. We have to remember all those things. So occupational respiratory disorders. So the workers who are working in asbestos industries. So the disorder caused due to asbestos is called asbestosis. So దాన్ని మనం asbestosis అంటున్నాం. And the respiratory disorder caused due to silica వల్ల వచ్చే respiratory disorderని silicosis అంటాం. And iron, if some people who are working in iron industry, so there is a dust there also. It is called, దానివల్ల వచ్చే రెస్పిరేటరీ డిజార్డర్ని సైడరోసిస్ అంటాం. అండ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ కోల్ మైన్స్, సో మనకు కోల్ మైన్స్ నుంచి కోల్ తవ్వే కార్మికులు ఉంటారు. సో ద పీపుల్ హూ ఆర్ ఎక్స్పోజ్డ్ టు కోల్ డస్ట్, దెన్ they will get the respiratory disorder that is called anthracosis. Next, the people who are working in a cotton industry, cotton dust ఉంటుంది. సో who are exposed for longer duration for those cotton dust, they are affected with a disease that is called bicynosis. So all these are the occupational respiratory disorders: asbestosis, silicosis, siderosis, anthracosis and bicynosis. So I hope you are all following the lectures. సో ఇంతవరకు మీకు డిస్కస్ చేసిన అన్ని లెక్చర్స్ మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దిస్, కొంత సమయంలో ఇన్ ఏ షార్ట్ టైమ్ we have covered the entire topic. అదే మీరు వేరే ఇన్స్టిట్యూట్స్లో వేరే లెక్చర్స్ వింటే ఇదే టాపిక్ని 1 hour చెప్తారు. సో వీ హ్యావ్ కవర్డ్ ద ఎంటైర్ టాపిక్ ఇన్ ఏ ఫ్రూట్ఫుల్ వేలో మనం ఇదంతా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇన్ ఏ వెరీ ఇంటరాక్టివ్ వే. సో మీ అందరికీ ఈ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. నెక్స్ట్, వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ మీ, యూ కెన్ పోస్ట్ ఇన్ ఏ కమెంట్ సెక్షన్. మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో ఐ కెన్ మేక్ ఏ వీడియో ఆన్ దట్. అండ్ మీకు ఇంకా ఎలా కావాలి అంటే అలా వీ కెన్ మేక్ ద వీడియోస్ ఇన్ ఏ వెరీ గుడ్ మేనర్ అండ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెరీ క్లియర్లీ. సో మీ అందరికీ కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు మనం వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్
ద స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ కోసం ఈ వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోస్లో చాలా వరకు మ్యాటర్ మనము అన్అకాడమీ నుంచి తీసుకున్నాం. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరూ హిందీలో చెప్తూ ఉంటారు. సో అదే వీడియోస్ని మనము వాళ్ళ మ్యాటర్ని కొద్దిగా మనం తీసుకొని దెన్ మనం కూడా మనవి కొన్ని ఎడిట్ చేసుకొని వీడియో చేయడం జరిగింది. సో ఫర్ యూ, సో ఫర్ తెలుగు స్టూడెంట్స్, ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ తెలుగు హూ ఆర్ తెలుగు స్టూడెంట్స్. సో అక్కడక్కడ మనం తెలుగు యూజ్ చేయడం వల్ల మీకు చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. దెన్ we'll continue our journey and we'll post all the lectures and I'll be with you. So if you want videos in any topic, you can call me. If you have any doubts also, you can call me on my number. అది నా నంబరు నా యూట్యూబ్ ఛానల్లో నా వేరే వీడియోస్లో ఉంది. సో యూ కెన్ టేక్ ఫ్రమ్ దేర్. యూ కెన్ వాట్సాప్ మీ and please subscribe the channel and share and like. If you want any valuable suggestions, I can give you about your preparation and about your career guidance also. Okay, so after this we'll start the next chapter. Until then, bye. Take care, be safe and equipped with knowledge. So no reverse gates. All the best.